మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. యోగాతో బరువు తగ్గే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని నేర్పిస్తూ బరువు తగ్గడానికి మంచి మంచి క్లాసెస్ని అందించడం జరుగుతుంది. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. పొట్ట తగ్గాలి, ఎవరైనా సరే యోగా టీచర్ కనిపించగానే మొదటగా అడిగే ప్రశ్న, పొట్ట తగ్గాలి మేడం, పొట్ట మాత్రమే ఉంది మేడం, అంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు లావ్ అయ్యాను మేడం, లావు తొందరగా తగ్గకపోయినా పర్లేదు, ముందు పొట్ట తగ్గిపోవాలి మేడం, ఇలా అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు పొట్ట వస్తుంది? మనము తినడం అనేది టైం టు టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటారు, ఒక పూట మానేస్తూ ఉంటారు, అప్పుడు గ్యాస్ ఫామ్ అయిపోయి పొట్ట వచ్చేస్తూ ఉంటుంది. తినంగానే నిద్రపోతూ ఉంటారు, మధ్యాహ్నం అయినా అంతే, నైట్ అయినా అంతే. ఇంట్లో ఉన్న లేడీస్ పాపం బాగా పనులు చేసి అలసిపోతారు, ఎప్పుడో తింటారు, తిన్న వెంటనే అలసిపోయి ఉంటారు కదా, నిద్ర వస్తుంది, వెంటనే పడుకునేస్తారు. అది డైజెషన్ అవ్వకుండా పడుకుంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట. డైజెషన్కి కొంచెం టైం ఇవ్వాలి, తర్వాత పడుకున్నాము అంటే పొట్ట రాకుండా ఉంటుంది. లేదు అంటే అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో సెకండ్ లేయర్, థర్డ్ లేయర్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది, ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది. నైట్ టైంలో కూడా అంతే. తిన్న వెంటనే కూడా ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటర్ తాగండి. ఇలా మనము అన్హెల్దీ ఫుడ్స్, అది చాలా ఇంపార్టెంట్, చెప్పుకోవాల్సిన విషయం అనమాట. అవుట్ సైడ్ ఫుడ్స్కి అలవాటు అయిపోయాం కదా చక్కగా. అసలు ఆ ఫుడ్స్ లేకుండా పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు అనమాట. సరదాగా ఏముంది, రోజు ఏం చేస్తాం ఇంట్లో, బయట తెచ్చుకుందామని చెప్పి తెచ్చేసుకుంటూ ఉంటాం. అవి ఏ నూనెతో చేస్తారో, ఏ టైంలో చేస్తుంటారో, ఎలా చేస్తారో తెలియదు కదా. సో ఆ అన్హెల్దీ ఫుడ్ అన్నిటి వల్ల కూడా పొట్ట వచ్చేస్తుంది కదా. సో వీటన్నింటినీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ అనుకున్నామంటే ఇక్కడ చేసేస్తాం కదా. ఇవన్నీ కంట్రోల్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత ఆల్రెడీ పొట్ట వచ్చేసింది, ఇంక ఇప్పుడు ఏం చేయాలి తగ్గించడానికి? ఆ ఆసనాలు నేను చెప్పేస్తాను. పొట్ట రాకుండా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకుని ఇప్పుడిప్పుడే పిల్లలు, యూత్ స్లిమ్గా ఉంటారు కదా, వాళ్ళు అలానే మెయింటైన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు చెప్పబోయే ఆసనాలు. ది బెస్ట్ ఆసనాలు ఫర్ బెల్లీ ఫ్యాట్ అండి. చాలా రిలాక్సింగ్గా, చాలా అసలు మనకు చేస్తూ ఉంటేనే ఇట్లా మజిల్స్ షివర్ అయిపోతూ ఉంటాయి. ఫ్యాట్ ఎలా ఉంటుంది తెలుసా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా ఫ్యాట్ని ఇలా పట్టుకొని ఇలా పిండుతూ ఉంటే ఒక్కొక్క చుక్క డ్రాప్ వెన్న పొయ్యి మీద పెడితే కరిగితే డ్రాప్గా ఎలా అవుతుందో అలా పిండి డ్రాప్గా అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బెస్ట్ ఆసనాస్ చూపిస్తాను, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. పీరియడ్స్ టైంలో మాత్రం అవాయిడ్ చేయండి. రీసెంట్గా సర్జరీస్, అబ్డోమెన్ సర్జరీస్ ఏదైనా ఉంటే అవాయిడ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి. టైం కనుక మెయింటైన్ చేస్తూ కనుక ప్రాక్టీస్ చేశారు అంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది మనము తెచ్చేసుకోవచ్చు. ఇలా రిలాక్సింగ్గా కూర్చొని లెగ్స్ షేక్ చేసుకొని యాంకిల్ స్ట్రెచెస్ ముందు చేసేసుకుందాం. కొంచెం రిలాక్స్ అయిపోతాం కదా. తర్వాత రొటేషన్స్ చేసుకుందాం, రివర్స్ కూడా చేసేద్దాం. టోస్ టైట్ చేసేసి రిలీజ్ చేసేద్దాం. రైట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి, చూసారా నడుము ఎంత బాగా ట్విస్ట్ అవుతుందో. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్కి, ఇలా ఒక 10 to 15 టైమ్స్ ఈచ్ సైడ్ ప్రాక్టీస్ చేసేసుకోండి. నడుము అనేది ఫ్రీ అయిపోతుంది, పొట్ట మజిల్స్ అనేది చాలా ఫ్రీ అయిపోతాయి. ఓకే, మెల్లగా లెగ్స్ షేక్ చేసేసుకోండి. తర్వాత ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక్కొక్క లెగ్గే పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రెషరు ఇక్కడ వరకు వస్తుందన్నమాట. ఎట్లా ఉంటుందంటే పొట్టలో ఇలా 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 స్ట్రెచ్ అనేది జరుగుతూ ఉంటుంది. డౌన్ ఒక 5 to 10 seconds అనేది ఉండొచ్చు రిలాక్సింగ్గా. తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ మీద కొంచెం పెంచుకోవచ్చు. తర్వాత చూడండి, మెల్లగా డౌన్ ఒక 5 seconds, 10 seconds. తర్వాత 2 legs లిఫ్ట్ చేద్దాం. చూసారా, డీప్ బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేస్తూ ఉండండి. పొట్టలో వచ్చే ఆ స్ట్రెచెస్ని గమనిస్తూ ఇంకొంచెం మూమెంట్ ఎక్కువ ఇవ్వడానికి ఉంటుంది. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. మనం హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసే కొద్దీ మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, డౌన్, రిలాక్స్. ఒకసారి స్పైన్ చూసారా, నేను స్ట్రైట్ చేసేసాను, అలా ఖచ్చితంగా చేయాలి.
నౌకాసన చేసిన తర్వాత బ్యాక్ బోన్ ఖచ్చితంగా స్ట్రైట్ చేయాలి. అప్పుడే మనకు రిలాక్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ముందు కాంట్రాక్షన్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు స్ట్రెచ్ చేసేటప్పటికి రిలాక్స్ అయిపోతుంది. సో ఈ ప్రాక్టీస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కి ది బెస్ట్. ఇందులోనే ఇంకొక వేరియేషన్ చూద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్, కంప్లీట్ గా 2 హ్యాండ్స్ ఒక సైడ్. ఒకవేళ అందలేదనుకోండి, ఇక్కడ వరకు ఒక హ్యాండే అందింది అనుకోండి, ఇంకో హ్యాండ్ స్ట్రెచ్ చేసి ఇలా మెయింటైన్ చేయండి. ఒక 10 కౌంట్స్, 15 కౌంట్స్, 20 కౌంట్స్, మీ కెపాసిటీని బట్టి. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. అసలు షివరింగ్ వస్తుంది, కనిపిస్తుంది కదా. చూడండి, డీప్ బ్రీతింగ్, ఎంత షివరింగ్ వస్తుంది. ఈ ప్రాక్టీసెస్ అన్ని రెగ్యులర్గా చేస్తే పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది. దీంతో పాటు డైట్ ఫాలో అవ్వండి. వీలైనప్పుడల్లా ఈ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత రిపిటేషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా వీలైనప్పుడల్లా. ఇప్పుడు నేను ఇంకొక ప్రాక్టీస్ చూపిస్తానన్నమాట. ఇది మాత్రం స్పెషల్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ని మినిమము ఒక 2 minutes నుంచి 3 minutes వరకు రిపిటేషన్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, టేక్ ఏ లాంగ్ బ్రీత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. లెగ్స్ స్ట్రెచ్ చేయండి. చూడండి, డీప్ బ్రీతింగ్. పొట్ట మజిల్స్, పొట్ట మీద చేయి పెట్టి లోపలికి లాగి అలా బ్రీత్ హోల్డ్ చేయండి. ఎంత లోపలికి లాగలుగుతారో అప్పుడు మీ మజిల్స్ గురించి తెలుస్తుంది మీకు. రిలాక్స్. స్టార్టింగ్లో 5 seconds చేయండి, తర్వాత 10 seconds చేయండి, 15 seconds. బ్రీతింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ ఇది చాలా బాగా చేయగలుగుతారు. చూడండి, రిలీజ్. మళ్ళీ ఇంకొకసారి రిలీజ్. చూసారా, మనము బరువు తగ్గడం కానీ పొట్ట తగ్గడం కానీ ఏదైనా సరే అనుకున్నాము అంటే చేయడానికి బోల్డ్ అని ప్రాక్టీసెస్ ఉన్నాయి. టైం ఇవ్వాలి. మనం ఖచ్చితంగా ప్రతిరోజు టైం ఇచ్చి ఆ డెడికేషన్ మనకు వచ్చేసింది అనుకోండి, మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. బరువు తగ్గడంలోనూ ఏదైనా సాధించడంలోనూ రెగ్యులర్ ప్రాక్టీస్లు మంచి హెల్ప్ చేస్తాయి. పొట్ట తగ్గాలంటే ది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మీరు చేసేసేయండి హ్యాపీగా. లేదా నా దగ్గర వచ్చి నేర్చుకోవాలనుకున్నారనుకోండి, ఆన్లైన్ క్లాసుల కోసమో లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించండి. హ్యాపీగా వెయిట్ తగ్గచ్చు, బరువు తగ్గచ్చు, పొట్ట తగ్గచ్చు, హెల్దీగా ఉండొచ్చు. నమస్తే.